గీతూ మోహన్ దాస్ ఆమె ప్రయాణం చూస్తే ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె సినిమా కెరీర్ ను కేవలం హీరోయిన్ గా మొదలుపెట్టి దర్శకురాలిగా మారిన వ్యక్తి కాదు. ప్రతి దశలో తనను తాను కొత్తగా నిరూపించుకున్న ఫిల్మ్ మేకర్. గాయత్రి దాస్ గా 1981 జూన్ 8న కేరళలోని కొచ్చిలో జన్మించిన గీతూ మోహన్ దాస్ చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చారు. 1986లో వచ్చిన ఒన్ను ముతల్ పూజ్యం వారే సినిమాతో బాలనటిగా పరిచయం అయ్యారు. అక్కడి నుంచి ఆమె ప్రయాణం నటిగా కొనసాగింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో హీరోయిన్ గా కనిపించడంతో ఆమెకు నటిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అకాలేలో రోజ్ పాత్రలో చేసిన నటనకు 2004లో కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. అంటే నటిగా ఆమెకు మంచి కెరీర్ ఉన్నప్పటికీ ఆమె మనసు మాత్రం కేవలం నటనపైనే ఆగిపోలేదు. సినిమా కథను చెప్పే వ్యక్తిగా, అంటే దర్శకురాలిగా తనను తాను ఆవిష్కరించుకోవాలనే ఆలోచన ఆమెను మరో దారిలోకి తీసుకువెళ్ళింది. రప్పకాల్, పౌరన్, భరతన్ ఎఫెక్ట్, నాలు పెన్నుగల్, ఆకాశ గోపురం, సీతా కళ్యాణం వంటి సినిమాల్లో నటిస్తూ తన నటన ప్రయాణాన్ని కొనసాగించిన గీతూ 2009లో పూర్తిగా కొత్త అవతారం ఎత్తారు. అదే దర్శకురాలి అవతారం. ఆమె స్వయంగా నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ అన్ప్లగ్డ్ ద్వారా కెలుక్కునుందో అనే షార్ట్ ఫిల్మ్ ను రూపొందించారు. ఆ చిన్న సినిమా గీతూ మోహన్ దాస్ లో ఉన్న ఫిల్మ్ మేకర్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ షార్ట్ ఫిల్మ్ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవటమే కాదు, జాతీయ అవార్డును సైతం గెలుచుకుంది. ఇక్కడి నుంచే గీతూ మోహన్ దాస్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. సాధారణ కమర్షియల్ సినిమా ఫార్ములాను ఎంచుకోకుండా సమాజంలో కనిపించని మనుషుల జీవితాలు, వారి సమస్యలు, వలసలు, కుటుంబ బంధాలు, మానవ భావోద్వేగాలు వంటి అంశాలను కథలుగా ఎంచుకున్నారు. 2013లో ఆమె దర్శకత్వంలో వచ్చిన లయర్స్ డైస్ ఆమెకు ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్ గా అసలైన గుర్తింపుని తీసుకొచ్చింది. ఇది హిందీలో తెరకెక్కిన రోడ్ మూవీ. భర్త కోసం వెతుకుంటూ ప్రయాణం చేసే ఒక మహిళ కథ ద్వారా వలసలు, పేదరికం, నగరాల వైపు జరిగే వలసల వెనుక ఉన్న మానవ విషాదాన్ని చూపించారు. ఈ సినిమాకు గీతూ స్వయంగా కథ, దర్శకత్వం అందించారు. లయర్స్ డైస్ సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. అంతేకాదు 2 జాతీయ అవార్డులను గెలుచుకుంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా పలు అవార్డులు అందుకుంది. ముఖ్యంగా 87వ అకాడమీ అవార్డ్స్ లో బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ విభాగానికి భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీగా ఈ సినిమా ఎంపిక కావటం గీతూ మోహన్ దాస్ కెరీర్ లో అత్యంత కీలకమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గీతూ మోహన్ దాస్ సినిమాలు సంఖ్య పరంగా చాలా తక్కువ, కానీ ప్రతి సినిమా వెనుక ఒక ప్రత్యేకమైన ప్రపంచం ఉంటుంది. ఒక సినిమా తీసి వెంటనే మరో సినిమా చేయటం కంటే ఒక కథను సిద్ధం చేయడానికి, దాన్ని తనకు కావలసిన స్థాయిలో తెరకెక్కించడానికి ఆమె చాలా సమయం తీసుకుంటారు. అదే కారణంగా ఆమెను సాధారణ కమర్షియల్ డైరెక్టర్ కంటే ఒక ఆర్ట్ ఫిలిం, ఇండిపెండెంట్ సినిమా నేపథ్యం ఉన్న ఫిల్మ్ మేకర్ గా చాలా మంది చూస్తారు. లయర్స్ డైస్ తర్వాత ఆమె తీసుకున్న మరో పెద్ద అడుగు మూతన్. 2019లో విడుదలైన ఈ మలయాళ, హిందీ ద్విభాషా చిత్రంలో నివిన్ పాలి ప్రధాన పాత్రలో నటించారు. శశాంక్ అరోరా, శోభితా ధూళిపాళ్ల, సంజనా దీపు, రోషన్ మాథ్యూ తదితరులు కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు గీతూ కథ, దర్శకత్వం అందించారు. అనురాగ్ కశ్యప్ హిందీ డైలాగ్స్ విషయంలో కూడా భాగస్వామ్యం వహించారు. మూతన్ సాధారణ యాక్షన్ సినిమా కాదు. ఒక చిన్న బాలుడు తన అన్న కోసం వెతుక్కుంటూ ముంబైకి వెళ్లటం, అక్కడ ఎదురయ్యే సమస్యలు, అక్కడ ఎదురయ్యే మనుషుల పరిస్థితులు, గతం, సంబంధాలు, వీటి చుట్టూ కథ తిరుగుతుంది. మలయాళం, హిందీ భాషలను కలిపి కథను చెప్పటం, జశ్రీ భాషా వాతావరణాన్ని ఉపయోగించడం ఈ సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో వరల్డ్ ప్రీమియర్ ను దక్కించుకుంది. గీతూ మోహన్ దాస్ కు సన్ డాన్స్ లో గ్లోబల్ ఫిల్మ్ మేకింగ్ అవార్డు కూడా లభించింది. అంటే మొదటి సినిమా లయర్స్ డైస్ తో అంతర్జాతీయంగా తన ముద్ర వేసిన గీతూ మూతన్తో తన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ను మరింత బలంగా నిరూపించుకుంది. ఇక్కడితో ఆమె ప్రయాణం ఆగలేదు. ఇప్పటి వరకు మలయాళం, హిందీ ఇండిపెండెంట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న గీతూ మోహన్ దాస్ ఇప్పుడు ఏకంగా కన్నడ స్టార్ యష్ తో టాక్సిక్, ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ అనే భారీ ప్రాజెక్ట్ ను తెరకెక్కించారు. ఇదే అసలు ఆసక్తికరమైన మలుపు. ఎందుకంటే లయర్స్ డైస్, మోతన్ వంటి సినిమాలు చేసిన దర్శకురాలు ఇప్పుడు యష్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో భారీ స్థాయిలో రూపొందిన యాక్షన్ చిత్రాన్ని డీల్ చేస్తున్నారు. అంటే ఆమె తన కథ చెప్పే విధానాన్ని పూర్తిగా వదిలేసి కమర్షియల్ సినిమాకు వెళ్లిపోయారని కాదు. తన విజన్ ను పెద్ద స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంగా దీన్ని చూడొచ్చు. టాక్సిక్ లో యష్ తో పాటు కియారా అద్వానీ, నయనతార,
హ్యూమా కురేషి వంటి నటీనటులు ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ తో గీతూ పేరు దక్షిణాది ప్రేక్షకుల్లోనే కాదు దేశవ్యాప్తంగా మరింతగా వినిపిస్తోంది. టాక్సిక్ విషయంలో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే గీతూ మోహన్ దాస్ పై ఉన్న అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పటి వరకు ఆమె సినిమాలు ప్రధానంగా కంటెంట్, పాత్రలు, భావోద్వేగాలు అంతర్జాతీయ ఫెస్టివల్స్ చుట్టూ తిరిగాయి. ఇప్పుడు అదే దర్శకురాలు యష్ వంటి భారీ స్టార్ ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్ ఎందుకు ప్రత్యేకమంటే ఒకవైపు కేజీఎఫ్ తర్వాత యష్ కు ఉన్న భారీ పాన్ ఇండియా ఇమేజ్, మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన గీతూ మోహన్ దాస్ ఫిల్మ్ మేకింగ్. ఈ రెండు కలిస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి సహజంగానే ఏర్పడింది. టాక్సిక్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా కూడా గీతూ యష్ గురించి భావోద్వేగంగా మాట్లాడారు. యష్ తనకు ఒక ఎమోషన్ లాంటి వాడని, ఈ ప్రాజెక్టు కోసం అతను చేసిన సహకారాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె చెప్పటం ఈ కాంబినేషన్ పై ఉన్న వ్యక్తిగత నమ్మకాన్ని కూడా చూపించింది. ఇక నయనతార విషయానికి వస్తే టాక్సిక్ ద్వారా గీతూ, నయనతార మళ్లీ కలిసి పనిచేస్తున్నారు. ఆసక్తికరంగా వీరిద్దరూ దాదాపు 20 ఏళ్ల క్రితం నటులుగా కలిసి పనిచేశారు. ఇప్పుడు నయనతార ఒక నటిగా, గీతూ ఒక దర్శకురాలిగా అదే సినిమా ప్రపంచంలో మరోసారి కలుసుకోవడం గీతూ ప్రయాణం ఎంత దూరం వచ్చిందో చూపించే ఉదాహరణ. నయనతార కూడా గీతులో నటిగా ఉన్నప్పటి వ్యక్తి నుంచి దర్శకురాలిగా వచ్చిన పరిణామాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మొత్తంగా గీతూ మోహన్ దాస్ జర్నీని చూస్తే బాలనటిగా మొదలై హీరోయిన్ గా ఎదిగి అవార్డులు గెలుచుకొని తర్వాత కెమెరా వెనక్కి వెళ్లి దర్శకురాలిగా మారి షార్ట్ ఫిల్మ్ తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకొని లయర్స్ డైస్ తో ఆస్కార్ కు భారత అధికారిక ఎంట్రీ సాధించి మోతంతో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో తన స్థాయిని నిరూపించుకొని ఇప్పుడు యష్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో టాక్సిక్ వంటి భారీ చిత్రాన్ని రూపొందించే స్థాయికి చేరుకున్నారు. ఆమె కెరీర్ లో సినిమాల సంఖ్య తక్కువే కావచ్చు, కానీ ప్రతి సినిమా ఆమె ప్రయాణంలో ఒక కొత్త మెట్టు. ముఖ్యంగా ఒక నటిగా వచ్చిన అనుభవాన్ని దర్శకురాలిగా ఉపయోగించుకోవడం ఆమెకు ఉన్న ప్రత్యేక బలం. నటుడి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం, పాత్రలోని భావోద్వేగాన్ని పట్టుకోవడం, కథను కేవలం హీరో చుట్టూ కాకుండా ఒక ప్రపంచంలా చూపించడం ఆమె సినిమాల్లో కనిపించే లక్షణాలు. అందుకే గీతూ మోహన్ దాస్ ప్రయాణం కేవలం ఒక హీరోయిన్ డైరెక్టర్ గా మారిన కథ కాదు, తనకు నచ్చిన కథలను చెప్పడానికి సినిమా అనే మాధ్యమాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్న ఒక కళాకారిణి ప్రయాణం. ఇప్పుడు టాక్సిక్ తో ఆమె మరో కొత్త పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఈసారి ఫిల్మ్ ఫెస్టివల్స్ లోని ప్రేక్షకులు మాత్రమే కాదు, భారీ కమర్షియల్ సినిమా కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది ప్రేక్షకులు ఆమె సినిమాను చూడబోతున్నారు. మరి లయర్స్ డైస్ మూతంతో తనదైన ముద్ర వేసిన గీతూ మోహన్ దాస్ టాక్సిక్ తో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను కూడా తన స్టైల్లో మెప్పిస్తారా? అదే ఇప్పుడు ఆమె కెరీర్ లో అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న.